ఈ రోజు మొదటి సినిమా విశేషాలు తెలుసుకోబోయే సినీ ప్రముఖుడు ఒక గాయకుడు. ఎలాంటి గాయకుడంటే గత 50 సంవత్సరాలుగా తన స్థాయిని, ప్రత్యేకతని, విశిష్టతని, ఖ్యాతిని, నాణ్యతని, ప్రమాణతని నిలబెట్టుకుంటున్న గాయకుడు. తన పేరు లేకుండా భారతీయ సినీ చరిత్ర లేదు అనుకునేనంతగా పలు భాషా చిత్రాల్లో, బహుశా 15 భాషల్లో అనుకుంటానండి, ఆయన పాడి భారతదేశమంతా అభిమానుల్ని సంపాదించుకున్న తెలుగువాడు ఈ గాయకుడు. 15 భాషల్లో పాడి 4 భాషల్లో పాడినందుకు గాను జాతీయ స్థాయి అవార్డు పొందిన ఏకైక గాయకుడు ఈ తెలుగు గాయకుడు. గత 30-35 సంవత్సరాలుగా తెలుగు చలనచిత్ర రంగంలో నంబర్ 1 గాయకుడు ఎవరు చెప్పండి అంటే ఖచ్చితంగా ఈయన పేరే చెప్తారు. నంబర్ 1 కాదండి, 1, 2, 3, 4, 5, 20, 25 స్థానాల వరకు కూడా ఆయనవే. తన దరిదాపుగా వేరే వాళ్ళెవరూ కూడా రానంతగా అంత విస్తృతంగా వ్యాపించిన స్వరం ఈ విశిష్టమైన గాయకుడిది. శాస్త్రీయ సంగీత శిక్షణ లేకపోయినా శాస్త్రీయ సంగీతం ఆధారంగా స్వరపరిచిన పాటలు పాడి ప్రేక్షకుల్నే కాకుండా సంగీత రసజ్ఞుల్ని కూడా మెప్పించి ప్రశంసలు పొందిన విశిష్టమైన గాయకుడు ఈ రోజు మనం మాట్లాడుకోబోయే గాయకుడు. ఆయనకున్న అనేక ప్రత్యేకతలు మిగతా గాయకులు ఎవరికీ లేవండి. ఏమిటంటే ఈయన కేవలం గాయకుడే కాకుండా నటుడిగా పేరు తెచ్చుకున్నారు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు, సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు, కొన్ని సినిమాలకి నిర్మాతగా కూడా ఉన్నారు. అంతేకాకుండా గత 25 సంవత్సరాలుగా ఔత్సాహిక సంగీత కళాకారుల్ని వెదికి పైకి తీసుకొస్తున్న విశిష్ట వ్యక్తి. కొంతమంది ప్రముఖుల మాటల్లో చెప్పాలంటేనండి, సి నారాయణ రెడ్డి గారు ఈయన గురించి మాట్లాడుతూ సరాగ హృదయుడు, సరస హృదయుడు, సహృదయుడు, స్థితప్రజ్ఞుడు, అద్వితీయుడు అన్నారు. వేటూరు సుందరరామూర్తి గారు పాటలకే ఆటలు నేర్పి స్వరాలతో సరసాలాడుకునే సంగీత సాగరం అన్నారు ఈయన గురించి. జంధ్యాల గారు సినీ సంగీతానికి కొత్త వరవడి సృష్టించి దానికి సొగసుని, నిండుతనాన్ని ఇచ్చినవాడు అన్నారు ఈయన గురించి. నిజానికి ఇన్ని ఆధారాలు అవసరం లేదని నాకు తెలుసు. కాకపోతే ఈ గాయకుడి విశిష్టత గురించి కొంచెం ఉపోద్ఘాతంలా చెబితే బాగుంటుందని ఇన్ని ఆధారాలు చెప్పాను. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సినీ ప్రముఖుడు, ప్రముఖ గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీబి, బాలు, మణి, ఎవరు ఏ పేరుతో పిలిచినా తెలుగు ప్రజల హృదయాల్లో గత 50 సంవత్సరాలుగా గుడి కట్టుకుని నిలిచి ఉన్న ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన 69వ పుట్టినరోజు ఎల్లుండి, అంటే జూన్ 4వ తేదీ అండి. ఆ సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం మీకోసం. అయితే నేను చెప్పబోయే విశేషాలు చాలా వరకు మీకు తెలిసే ఉండొచ్చండి, చాలా మందికి తెలిసే ఉండొచ్చు. అయినా కానీ మన కార్యక్రమానికి ఒక కంప్లీట్నెస్, సంపూర్ణత కోసం, అలాగే ఈ ప్రత్యేక సందర్భంలో గాన గంధర్వుడి జీవిత విశేషాల్లోకి ఒకసారి తొంగి చూడాలి అనేటటువంటి ఆశయంతో ఈ విశేషాలని మరొకసారి మీ ముందుకి తీసుకొస్తున్నాను. ఒక్కసారి వెనక్కి తిరిగి తెలుగు చలనచిత్ర పరిశ్రమని, సంగీత రంగాన్ని గుర్తు చేసుకుంటేనండి, ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు అటు ఇటు దాదాపుగా ఒక 2-3 సంవత్సరాలు అటు ఇటుగా ముగ్గురు కూడా ఒకేసారి సినీ రంగ ప్రవేశం చేశారు. అక్కడి నుంచి ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు అగ్రస్థాయి హీరోలుగా నిలదొక్కున్న వద్ద నుంచి వాళ్లకి స్వరం ఇస్తూ వచ్చింది ఘంటసాల వెంకటేశ్వరరావు గారే. 1960 దశకం వచ్చేసరికి ఈ సినిమా పాటలు పాడేటటువంటి గాయకుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్పష్టమైన విభాగాలుండేవి. ఎట్లాగంటే అగ్రస్థాయి హీరోలకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారులకి ఘంటసాల గారు పాడేవాళ్ళు. ఆ తర్వాత రెండో వరుసలో ఉన్నటువంటి హీరోలకి పిబి శ్రీనివాస్ గారు పాడుతూ ఉండేవారు. హాస్య నటులు అంటే పిఠాపురం గారు, మాధవ పెద్ది గారు, ఇలా ఒక స్పష్టమైన విభాగం అంటూ ఉండేది తెలుగు సినీ సంగీత రంగంలో. అలాంటి రోజుల్లో ఘంటసాల గారి కంచుకంఠం తెలుగు నేల 4 చెరగులా ప్రతిధ్వనిస్తున్న ఆ కాలంలో
అసలు ఇంకొక కొత్త గాయకుడు రాగలడా, వచ్చి నిలదొక్కుకోగలడా అన్న ఆలోచనే ఎవరికీ లేనటువంటి సమయంలో చాలా సవినయంగా, వినమ్రంగా 20 ఏళ్ల కుర్రవాడు తెలుగు సంగీత ప్రపంచంలో అడుగు పెట్టి ఆయన సినీ రంగంలో ప్రవేశించడానికి పడిన కష్టాల కంటే సినీ రంగంలో నిలదొక్కుకోవడానికి ఎక్కువ కష్టాలు పడి గత 50 సంవత్సరాలుగా తన స్వరంతో వీణుల విందు చేస్తున్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన జీవిత విశేషాలు తెలుసుకోవాలంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటి తమిళనాడుకి వెళ్లాలండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు స్వస్థలం నెల్లూరు, కానీ ఆయన జన్మించింది మాత్రం కోనేటమ్మపేట అని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో ఉండేది, ఇప్పుడు తమిళనాడులో ఒక భాగం అయింది. కోనేటమ్మపేటలో వాళ్ళ అమ్మమ్మ గారింట్లో జన్మించారు. ఆయన పుట్టిన తేదీ జూన్ 4, 1946. బాలసుబ్రహ్మణ్యం గారి నాన్నగారి పేరు సాంబమూర్తి గారు, వాళ్ళ అమ్మగారి పేరు శకుంతలమ్మ గారు. వాళ్ళ నాన్నగారు అంటే సాంబమూర్తి గారు హరికథలు చెబుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాళ్లు. ఆ రోజుల్లో అంటే ఈ 1946, 47 ప్రాంతాల్లో పాటలు పాడడం వచ్చిన వాళ్ళు నాటకాల్లో వేషాలు కూడా వేస్తూ ఉండేవాళ్లు. అది చెప్పకుండానే ఉన్నటువంటి ఒక సూత్రం ఆ రోజుల్లో. సాంబమూర్తి గారు కూడా హరికథలు చెప్పడమే కాకుండా అప్పుడప్పుడు నాటకాల్లో కూడా వేషాలు వేస్తూ ఉండేవాళ్లు. చాలా చిన్నతనం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారికి నాన్నగారిని చూసి మరి అలవాటైందో ఎలా వచ్చిందో కానీ ఆయనకి పాటలంటే ఆసక్తి అనేది చాలా చిన్నతనం నుంచి వచ్చింది. నాన్నగారు పాడడం వింటూ ఉండేవాళ్లు. నాన్నగారు ఒకసారి నాటకం వేస్తున్నప్పుడు ఈ చిన్న బాలసుబ్రహ్మణ్యాన్ని, అంటే ఆయనకి దాదాపుగా 5-6 సంవత్సరాల వయసు ఉంటుందేమో, ఆయన్ని కూడా వేదిక మీద ఎక్కించి తనతో పాటుగా నాటకం వేయించారట. ఆ సందర్భంలో ఒక చక్కటి సంఘటన జరిగింది. ఏమిటంటే ఆ నాటకం పేరు రామదాసు. ఆ నాటకంలో రామదాసు పాత్ర వేస్తోంది సాంబమూర్తి గారు, బాలసుబ్రహ్మణ్యం గారి నాన్నగారు. సాధారణంగా ఆ రోజుల్లో నాటకం అంటే చాలా ఆలస్యంగా మొదలుపెట్టి వాళ్ళు అందరూ రావాలి, అందరూ వచ్చాక కానీ నాటకం ప్రారంభం అయ్యేది కాదు. రాత్రి 10, 11 అయ్యేది, తెల్లవారుజాము వరకు నాటకం జరిగేది. మరి బాలసుబ్రహ్మణ్యం చిన్న కుర్రవాడు, రామదాసు కొడుకు పాత్ర వేస్తున్నాడు. సరే చిన్నపిల్లాడికి ముందు మేకప్ చేసి పక్కన కూర్చోబెడదామని ముందుగా బాలసుబ్రహ్మణ్యం గారికి మేకప్ చేసి, గారు అంటే అప్పట్లో 5-6 సంవత్సరాల కుర్రవాడు అనుకోండి, ఆయన పక్కన కూర్చోబెట్టారు. తర్వాత నాటకం ఏదో కొంచెం ఆలస్యంగా మొదలైంది. సాంబమూర్తి గారు, బాలసుబ్రహ్మణ్యం గారి నాన్నగారు రామదాసు వేషం వేస్తున్నారు. నాటకం జరుగుతోంది, చాలా సమయం అయింది. ఈలోగా మేకప్ వేసుకున్నప్పటికీ చిన్నపిల్లడైనటువంటి బాలసుబ్రహ్మణ్యం సైడ్ వింగ్ లో కూర్చుని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. ఆయన స్టేజీ మీదకి రావాల్సినటువంటి సీన్ వచ్చింది. పక్కనున్న వాళ్ళు ఎవరో లేపారు. అరే అబ్బాయి వెళ్లి స్టేజీ మీదకి వెళ్ళమని పంపించారు. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ స్టేజీ మీద రామదాసు వేషంలో ఉన్న వాళ్ళ నాన్నగారిని భటులు చేతులు వెనక్కి విరగదీసి కట్టి లాక్కెళ్లిపోతున్నారు. అది నాటకం అన్న సంగతి, ఆ నాన్నగారు వేస్తోన్నది రామదాసు పాత్ర అన్న సంగతి మర్చిపోయి అప్పుడే నిద్రలోంచి తేరుకుని కుర్రవాడు బిగ్గరగా ఏడవటం ప్రారంభించాట. ప్రేక్షకులందరూ చప్పట్లు కొట్టారు. ఆహా, ఏమి నటన, సహజమైన నటన, అద్భుతమైన నటన అని. ఆ విధంగా ఆయన నిజంగానే వాళ్ళ నాన్నగారిని తీసుకెళ్తున్నారేమోనని ఏడవటం, అది నిజంగా నాటకంలో భాగం కావడం, ఆ తర్వాత నాటకం ముగిశాక నాటకాన్ని ప్రశంసించిన వాళ్ళందరూ ఈ నాటకమే కాదు, ఇందులో రామదాసు కుర్రవాడి పాత్ర వేసినటువంటి, రామదాసు కొడుకు పాత్ర వేసినటువంటి కుర్రవాడు అద్భుతంగా నటించాడు అని ఆయన మెచ్చుకున్నారు. అదండి మన బాలు గారు మొట్టమొదటిసారిగా రంగస్థలం ఎక్కినటువంటి సంఘటన, ఆయన నటనలో జీవించిన సంఘటన. అది అప్పటికి ఆయన వయసు 5-6 సంవత్సరాలు ఉంటుందేమో. చిన్నప్పటి నుంచి ఇలాగా పాటలంటే ఆసక్తి, వాళ్ళ నాన్నగారిని చూసి కొంచెం అనుకరించాలని, అలా పాడితే బాగుంటుందని ఆయన చిన్నప్పటి నుంచి ప్రయత్నాలు చేయడం. ఎక్కువగా ఆ రోజుల్లో పాటలు ఇంకెక్కడైనా వినాలి అంటే ఇప్పట్లోలాగా ప్రసార మాధ్యమాలు ఎక్కువ లేవు. రేడియో ఒకటే పాటలు వినడానికి పెద్ద సాధనం. పైగా ఆ రోజుల్లో రేడియో ఎవరింట్లో అయినా ఉండడం అంటే అది పెద్ద విలాస వస్తువు. రేడియో లేకపోతే గ్రామ్ఫోన్. రేడియో ఉండడమే గొప్ప, గ్రామ్ఫోన్ చాలా తక్కువ మంది ఇళ్లలో ఉండేది. బాలసుబ్రహ్మణ్యం గారికి అంటే సాంబమూర్తి గారికి ఈ రేడియో కొనేటంతటి స్తోమత లేదు, మధ్యతరగతి కుటుంబం. అందుకని ఎప్పుడైనా పాటలు వినానంటే ఈ చిన్నపిల్లడైనటువంటి బాలు పక్కింటి వాళ్ళ రేడియో ఎప్పుడు పెడతారా అని వాళ్ళ ఇంటి చుట్టూతా తిరుగుతూ ఉండేవారట. వాళ్ళు ఎప్పుడో రేడియో మొదలు పెట్టగానే ఆ పాటలు కూడా ఇప్పట్లోలాగా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చాయి కాదు. పాడి పంటలు, ధరవరలు, వాణిజ్య వ్యాపారాలు ఇలాంటివన్నీ వచ్చాక ఎప్పుడో పాటలు వచ్చాయి. అప్పటి వరకు వేచి చూసి వాళ్ళ ఇంట్లోంచి వచ్చేటువంటి రేడియోలో ఆ పాటలన్నీ విని
ఆయన తృప్తిగా వచ్చి మళ్ళా మర్నాడు ఎప్పుడు రేడియో పెడతారని అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ పాటలు వింటూ ఉంటే ఎవరో స్వర్గలోకం నుంచో గంధర్వలోకం నుంచో గంధర్వులు పాడుతున్నారేమో అన్నంతగా ఆయన ఉత్తేజపూరితుడవుతూ ఉండేవాళ్ళట. అలా పక్కింటి వాళ్ళ రేడియోలోనే కాకుండా గ్రామ్ ఫోన్ రికార్డులు అవి ఎక్కడ వినపడతాయి, పక్కన ఎక్కడో థియేటర్ ఉంటే వాళ్ళు సినిమా మొదలు పెట్టడానికి ముందు పాటలు వేసేవాళ్ళు. అక్కడ అలాగే బడ్డీ కొట్లలోనూ లేకపోతే టీ స్టాల్స్ లోనూ వాళ్ళు పెట్టేటటువంటి రేడియో గ్రామ్ ఫోన్ రికార్డులు విని ఇలాగా పాటలు తనంతట తను వినడం, వాటి ద్వారా తను పాడడానికి ప్రాక్టీస్ చేయడం ఇలా అలవాటు అయిందండి. నిజంగా చెప్పుకోవాలంటే బాలసుబ్రహ్మణ్యం గారికి సంగీతం నేర్పిన గురువు ఎవరు అంటే ఇదిగో రేడియో మాస్టరే అనుకోవాలి. అలా పాటలంటే ఆసక్తి పెంచుకున్నారు. అంతేగాని వాళ్ళ నాన్నగారేమి ఈయనకి శాస్త్రీయ పరంగా సంగీతం చెప్పించడం ఇలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదండి. మధ్యతరగతి కుటుంబం, సహజంగానే మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లడు పెరిగేటప్పుడు ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అలాంటివన్నిటికీ కూడా లోనయ్యారు ఆయన. రాముడు మంచు బాలుడు అనేటటువంటి బాల్యం అయితే కాదు, బాగానే అల్లరి చేస్తుండేవాళ్ళు, తుంటరి పనులు చేస్తుండేవాళ్ళు. బయట అల్లరి తుంటరి పనులు చేయడం, ఇంటికొచ్చి శిక్షలు పొందడం ఇదంతా కూడా ఆయనకి సర్వసాధారణం అయిపోయింది. చదువు విషయానికి వచ్చేసరికి మరీ అంత డల్లేం కాదు, బాగానే చదువుతూ ఉండేవాళ్ళు. ఆయన మొదట్లో నెల్లూరులో కొన్ని సంవత్సరాలు చదువుకున్నారు. తర్వాత 6-7 సంవత్సరాలు వరకు కూడా 6-7 తరగతులు వచ్చే వరకు కూడా నెల్లూరులో చదువుకున్నారు. 8-9 తరగతులు మాత్రం నగరి అని అక్కడ చదువుకున్నారు. హై స్కూల్ వచ్చేసరికి అంటే 10వ తరగతి SSLC అక్కడికి వచ్చేసరికి ఆయన శ్రీకాళహస్తి వెళ్లారు. శ్రీకాళహస్తిలో హై స్కూల్లో చదువుకునేటప్పటికే ఈయనకి పాటలంటే బాగా ఆసక్తి, పాటలు పాడడం కూడా అలవాటైంది. దాంతో హై స్కూల్లో ఉండగా మాస్టర్లే కాకుండా పిల్లలందరూ కూడా పాటలు పాడు అని పాడించుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకో పెద్ద గుణం ఏంటంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా పాట పాడు అని అడిగితే ఏమాత్రం మొహమాటం లేకుండా వెంటనే ఎక్కడున్నా గానీ పాటలు పాడుతూ ఉండేవాళ్ళట. అదే ఆ తర్వాత చాలా ఉపయోగపడింది. ఆయన సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఏదో పార్కులో ఉన్నప్పుడు, లేకపోతే గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడు, మెట్ల మీద ఉన్నప్పుడు, గుమ్మం దగ్గర ఉన్నప్పుడు ఎక్కడ అడిగినా గానీ ఆయన పాట పాడడానికి ఏమాత్రం మొహమాటం లేకుండా తనకు వచ్చిన పాట పాడుతూ ఉండేవాళ్ళు. ఆ అలవాటు ఆయనకి హై స్కూల్ స్థాయి నుంచే మొదలైంది. హై స్కూల్ అంటే 15-16 సంవత్సరాల వయసు ఉంటుంది కదా, 46 నుంచి 15-16 సంవత్సరాలంటే లెక్క పెట్టుకోండి 1961, 62 ప్రాంతాలు అయ్యి ఉండొచ్చండి. ఆయన సినిమాల్లోకి వచ్చింది 1966 చివరిలో. అంటే హై స్కూల్ అయిన దగ్గర నుంచి ఒక 4-5 సంవత్సరాల పాటు ఆయన మిగతా చదువులు చదువుతూ ఈ ప్రయత్నాలు చేస్తూ ఆయన సినిమాల్లోకి రావడానికి 5 సంవత్సరాలు పట్టింది. అందువల్ల బాలసుబ్రహ్మణ్యం గారి మొదటి సినిమా విశేషాలు అంటే హై స్కూల్ అయిన దగ్గర నుంచి ఆయనకి ఆ మొట్టమొదటి సినిమాలో అవకాశం వరకు వచ్చినంత వరకు జరిగినటువంటి సంఘటనల సమాహారమే ఆయన మొదటి సినిమా విశేషాలు అవుతుంది. ఈయన హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఇది కాళహస్తిలోనూ ఒక టీచర్ గారు ఉండేవాళ్ళు. ఆయన పేరు కూడా బాలసుబ్రహ్మణ్యం. వాళ్ళ హై స్కూల్ కి కొత్తగా ఒక టేప్ రికార్డర్ కొన్నారు. కొన్నప్పుడు ఆ బాలసుబ్రహ్మణ్యం గారు మన బాలసుబ్రహ్మణ్యం గారిని పిలిచి, యారా అబ్బాయి నువ్వు పాటలు బాగా పాడతావు కదా, ఇదిగో మన స్కూల్ కి కొత్త టేప్ రికార్డర్ కొన్నాం, ఏదో ఒక పాట పాడితే కనుక నేను రికార్డు చేస్తాను అన్నారు. అంతవరకు కూడా ఎవరైనా అడిగితే పాటలు పాడడమే కానీ ఈయన తాను పాడిన పాట మళ్ళా తను వినడం, ఇలా టేప్ రికార్డుల్లో వినడం అనేది మొదటిసారి. పైగా అప్పటికింకా ఆయన స్వరం కొంచెం ఆడవాళ్ల గొంతులాగా ఉండేది. అందుకని ఎక్కువగా పి సుశీల గారు, ఎస్ జానకి గారు పాడినటువంటి పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ మాస్టర్ అడిగేసరికి ఆ టేప్ రికార్డులో రికార్డు చేయడానికని చెంచులక్ష్మిలో సుశీల గారు పాడిన పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా అనే భక్తి గీతం ఆ పాట పాడారు. రికార్డ్ అయింది. మాస్టర్ చెప్పారు, అరే అబ్బాయి మళ్ళా వినిపిస్తాను చూడు, నువ్వు పాడిన పాట నీకే ఎలా ఉంటుందో అని. ఆయన చాలా భయపడ్డాడు. నా పాట నేను వింటే ఎలా ఉంటుందో, మరి అందరూ అయితే వింటున్నారు కానీ అనుకున్నారు కానీ ఆ పాట విన్నాక పిల్లలందరూ చప్పట్లు కొట్టడంతో ఆయనకి ధైర్యం వచ్చింది. పర్వాలేదు, నా పాట రికార్డింగ్ లో ఉందా కూడా బాగానే ఉంటుంది అని. అప్పటి వరకు సినిమాల్లోకి వెళదాము అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. పాటలైతే పాడుతున్నారు, అందరికీ అభిమాన పాత్రుడయ్యారు. అలాగా హై స్కూల్ ముగిసింది. సక్సెస్ఫుల్ గా SSLC పాస్ అయ్యారు. SSLC పాస్ అయ్యాక తర్వాత PUC చదవడానికని వాళ్ళ నాన్నగారు తిరుపతి ఆర్ట్స్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడ PUCలో చేర్పించారు. మొట్టమొదటిసారిగా ఇల్లు వదిలి వేరే చోట ఉండడం. ఇంతవరకు నగరిలో చదువుకున్నా, నెల్లూరులో చదువుకున్నా, కాళహస్తిలో చదువుకున్నా సొంత ఇంట్లోనూ లేకపోతే మేనమామ గారి ఇంట్లోనూ ఉండడమే కానీ తిండి ఇలాంటి వాటికేం ఇబ్బంది ఉండేది కాదు. ఆప్యాయతలు, అనురాగాలు ఉండేవి. ఒక్కసారిగా తిరుపతి హాస్టల్లో అనేసరికి కొంచెం ఆయనకి ఒంటరితనం అనిపించింది. కాకపోతే సర్దుకోవాలి కాబట్టి వాళ్ళ నాన్నగారు పంపించి వెళ్ళాక
ఆ హాస్టల్లో ఉండి ఆయన చదువుకోవడం ప్రారంభించారు. ఈ ఒంటరితనం ఎక్కువయ్యేసరికి ఎప్పుడు సెలవులు వస్తే అప్పుడు నెల్లూరుకి వెళ్లిపోవడం, వాడిని ఇంట్లో ఉండడం, మళ్ళా మిత్రులతో తిరగడం, మళ్ళా కాలేజీ మొదలు పెట్టగానే వెనక రావడం, ఆ విధంగా పియూసీ చదివారు. ఈ పియూసీ చదివేటప్పుడు ఆయనకి నాటకాల్లో కూడా వేషాలు వేశారు. పియూసీనే కాదండి, ఆయన హై స్కూల్లో ఉండగానే నాటకాలు వేసేవాళ్లు. ఆ అనుభవంతో తిరుపతి ఆర్ట్స్ కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా స్టేజ్ నాటకం వేశారు. విచిత్రం ఏమిటంటే ఆ స్టేజ్ నాటకంలో ఆయన ధరించింది స్త్రీ పాత్ర. అలాగా ఈయన ఈ పియూసీ చదివేటప్పుడు తిరుపతి ఆర్ట్స్ కాలేజీలో ఒక స్త్రీ పాత్ర ధరించినటువంటి నాటకం వేస్తే అది బాగా ప్రజాదరణ పొంది, అది మద్రాసులో ఉన్న రేడియో స్టేషన్ వాళ్ళకి తెలిసిందో ఎవరైనా చెప్పారు. వాళ్ళు ఈ నాటక బృందాన్ని ఆహ్వానించారు. మీరు మా రేడియో స్టేషన్ కి రండి, ఈ నాటకాన్ని రేడియోలో శబ్ద నాటకంగా ప్రసారం చేస్తాము అని. మాస్టారు ఈ నటీనటులందరినీ తీసుకుని, నటి అంటే ఎవరు, బాలసుబ్రహ్మణ్యం గారే, ఆయన ఆడపాత్ర వేసింది, వీళ్ళందరినీ తీసుకుని మద్రాసు వెళ్లారు. మద్రాసు వెళ్లి అక్కడ రిహార్సల్ చేయమన్నారు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్. వీళ్ళందరూ రిహార్సల్స్ చేశారు. అందులో ఆడపిల్లలు లేరు, ఉన్నదంలా బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయనే ఆడపాత్ర పోషిస్తున్నారు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గారికి ఒకసారిగా ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, మగవాడు ఆడపాత్ర వేస్తున్నారు, మీరు వేదిక మీద అయితే పర్వాలేదు, మా రేడియోలో అంటే కొన్ని రూల్స్ ఉంటాయండి, ఇందులో ఆడపాత్రలు ఆడవాళ్లే పోషించాలి, మగవాళ్లు ఆడపాత్ర పోషిస్తే గనక అలాంటి నాటకాలు ప్రసారం చేయడానికి మా రూల్స్ ఒప్పుకోవు అని చెప్పారు. వాళ్ళ మాస్టర్ నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. కాదండి, కుర్రవాడు చాలా బాగా చేశాడు, ఈ నాటకం బాగా వచ్చింది, నాకు తెలుసండి నాటకం బాగా వచ్చింది, మీ కుర్రవాడు కూడా బాగా చేస్తున్నాడు స్త్రీ పాత్ర, మా రూల్స్ ఒప్పుకోవు అన్నారు. ఎంత ఆయన బ్రతిమాలినా గాని ఆయన ఒప్పుకోవట్లేదు. ఈ వచ్చిన పిల్లలందరికీ మరి సహజంగానే నిరాశ, బాలసుబ్రహ్మణ్యం గారికి కూడాను. ఈలోగా స్టేషన్ డైరెక్టర్ గారు అక్కడికి వచ్చి ఏం జరుగుతుంది, ఏమిటి రికార్డింగ్ ఇంకా అవ్వట్లేదని ఆయన చూడడానికి వచ్చినప్పుడు ఈ మాస్టారును ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఇద్దరు చెప్పారు, ఇలా మరి కుర్రవాడు ఆడపాత్ర వేస్తున్నాడండి, మన రూల్స్ ఒప్పుకోవు కదా అంటే, ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు వేసినటువంటి స్త్రీ పాత్రను మరొకసారి చూసి, ఏం పర్వాలేదు, నేను రిస్క్ తీసుకుంటాను, ఈ కుర్రవాడితో నాటకం వేయిద్దాము, స్త్రీ పాత్ర అయినా సరేనని చెప్పేసి ఆయన మొత్తానికి ఆ నాటకం రికార్డు చేయించి వేయించారు. అదండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పాట లేకుండా ఆల్ ఇండియా రేడియో లేదు అనేటటువంటి రోజులు రావడానికి ముందు మొట్టమొదటిసారిగా రేడియోలో ప్రసారమైన బాలసుబ్రహ్మణ్యం గారి స్వరం ఏమిటంటే ఓ నాటకంలో స్త్రీ పాత్ర ద్వారానమాట. ఆ విధంగా ఆయనకి పియూసీ అయిపోయింది. పియూసీ పరీక్షలు రాసి వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చి నెల్లూరులో అప్పటికే పాటలు బాగా పాడుతున్నారు కదా, కొంతమంది కుర్రవాళ్ళందరినీ చేర్చుకుని ఒక సంగీత సంస్థలాగా పెట్టి, ఒక మ్యూజిక్ ట్రూప్ లాగా పెట్టి పాటలు పాడడం ప్రారంభించారు. వాళ్లలోనే వాళ్ళు వాయిద్యాలు వాయించేవాళ్లు, పాటలు పాడేవాళ్లు, ఈయన లేడీస్ పాటలు కూడా పాడుతుండేవాళ్లు. మొత్తానికి వాళ్ళందరూ ఒక ట్రూప్ లాగా ఫామ్ అయ్యి అక్కడక్కడ ప్రదర్శనలు ఇస్తుండేవాళ్ళు. ఇదంతా ఇప్పుడు ఆయన పియూసీ పరీక్షలు రాసి సెలవుల్లో వచ్చినప్పుడు. ఈ సమయంలోనే, అంటే దాదాపుగా 1962లో ఈయన పియూసీ రాసి సెలవుల్లో ఈ ప్రదర్శనలు ఇస్తున్న సమయంలోనే నెల్లూరులోను, గూడూరులోను, ఆ చుట్టుపక్కల జరిగేటటువంటి పాటల పోటీలకి వెళ్లి అక్కడ వాటిల్లో పాల్గొని బహుమతులు కూడా తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. అలా పాటల పోటీలకి న్యాయ నిర్ణేతలుగా అప్పట్లో సినీ రంగంలో ఉన్నటువంటి మద్రాసు నుంచి సినీ ప్రముఖులు వస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే నెల్లూరు మద్రాసు దగ్గరే, పైగా తెలుగు సినిమాలన్నీ కూడా నెల్లూరులో బాగా ఆడితే దానికి ఒక ప్రమాణత ఉంటుందని మద్రాసు వాళ్ళందరికీ తెలుసు. అందుకని ఈ మద్రాసు సినీ రంగం వాళ్ళకి నెల్లూరులో జరిగేటటువంటి ఫంక్షన్స్ కి రావడం చాలా సాధారణమైనటువంటి అలవాటుగా ఉండేది ఆ రోజుల్లో. ఆ విధంగా సాలు రాజేశ్వరరావు గారు వచ్చినప్పుడు ఒకసారి, అలాగే మాస్టర్ వేణు వచ్చినప్పుడు ఒకసారి వాటన్నిటిలోనూ పాటలు పాడి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ 16-17 సంవత్సరాల వయసున్న కురవాడు బహుమతులు తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ క్రమంలోనే ఎస్ జానకి గారు ఒకానొక పాటల పోటీకి ఆవిడ ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఆవిడ అప్పటికే ప్రముఖ గాయని, 1962-63 ప్రాంతాల్లోనండి. వచ్చినప్పుడు అక్కడ జరిగిన పాటల పోటీల్లో మన బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పాల్గొన్నారు. ఆయనకి 2వ బహుమతి వచ్చింది. ఈ ప్రధాన వక్తగా, ప్రధాన అతిథిగా వచ్చినటువంటి జానకి గారు ఉపన్యాసం చేయడానికి ప్రారంభించి, ఈ న్యాయ నిర్ణేతల యొక్క నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను, కాకపోతే ఆ 2వ బహుమతి వచ్చినటువంటి కుర్రవాడు ఎవరో కానీ అతను బాగా పాడాడు, ఖచ్చితంగా అతనికి మొదటి బహుమతి వచ్చి ఉండాల్సింది అని ఆవిడ ధైర్యంగా చెప్పారు. మరి ఆ తర్వాత జడ్జీలు మరి తమ నిర్ణయాన్ని మార్చుకున్నారో లేదో ఆ విషయం పక్కన పెడితే, ఆ వ్యాఖ్యానం విన్నటువంటి బాలసుబ్రహ్మణ్యం గారికి మంచి ధైర్యం వచ్చింది. జానకి లాంటి ప్రముఖ గాయని నా గొంతుని మెచ్చుకున్నారు, తప్పనిసరిగా నాలో ప్రతిభ ఉంది అని ఆయనకు కొంచెం ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ ఫంక్షన్ అయిపోయి జానకి గారు బయటకు వెళ్లేటప్పుడు
బాలసుబ్రహ్మణ్యం గారు ఒకసారి జానకి గారి దగ్గరికి వెళ్లి, నేను ఇలా ఫ్లూట్ కూడా వాయిస్తానండి, మరి నేను ఇలా పాటల గాయకుడిగా ముందుకు వెళ్లాలా లేకపోతే సంగీత వాద్యకారుడిగా ముందుకు వెళ్లాలా అని నేను అనుకుంటున్నాను అని జానకి గారికి చెప్పారు. జానకి గారు అప్పుడు, బాబు నీ స్వరం చాలా బాగుంది, స్వచ్ఛత ఉంది, చక్కగా స్వరాలు కూడా చక్కగా పలుకుతున్నాయి, అందుకని నువ్వు గాయకుడిగానే ముందుకెళ్తే బాగుంటుంది, ఆ రంగంలో కృషి చెయ్యి అని ఆవిడ సలహా ఇచ్చారు. సినిమాల్లో కూడా ప్రయత్నిస్తే బాగానే ఉంటుందని. అప్పుడు అనిపించింది బాలసుబ్రహ్మణ్యం గారికి, 16-17 సంవత్సరాల కుర్రాడికి, ఈ గాయని మెచ్చుకున్నారంటే తప్పనిసరిగా నా ప్రతిభకి ఎప్పుడైనా గుర్తింపు వస్తుంది, సినిమాల్లో ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అనుకున్నారు. కానీ ఇంకా చదువు మానడం అలాంటి ఆలోచనలు ఏమి రాలేదు అప్పట్లో. ఆయనకు ఆలోచన అయితే గట్టిగా పెరిగింది, ఎలాగైనా ఎప్పటికైనా సినిమాల్లో పాడాలి అని. అవకాశం ఎప్పుడు వస్తుందో ఏమిటో తెలియదు. ఆ రోజుల్లోనే ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఈ స్థానికంగా ఉన్నటువంటి రేడియో స్టేషన్స్ లో పాటల పోటీలు పెట్టి అందులో పాడిన వాళ్ళందరినీ ఢిల్లీలో ప్రసారం చేసి అక్కడ బహుమతులు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమం ఏదో పెట్టారు. వాళ్ళ నాన్నగారు రాసినటువంటి 2 పాటలను ఈయనే సొంతంగా బాణీలు కట్టుకుని విజయవాడ వెళ్లి విజయవాడ రేడియో స్టేషన్ లో పాడారు. దాంతో ఆయనకు బహుమతి కూడా వచ్చింది. ఆ బహుమతి తీసుకోవడానికి ఆయన ఢిల్లీ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కానీ అదే సమయంలో ఈ చైనా యుద్ధం రావడం ఇలాంటి వాటితోటి ఆ ఫంక్షన్ ని ఢిల్లీలో క్యాన్సిల్ చేసి స్థానికంగానే ఇచ్చేశారు. మొత్తానికి ఆ పియూసీ సెలవుల్లోనూ ఆ సంవత్సరాలు అటు ఇటుగా ఈయన చుట్టుపక్కల పెట్టుతున్నటువంటి పాటల పోటీల్లో కానీ వాటన్నిటిల్లోనూ బహుమతులు తెచ్చుకోవడం, ఇలా సినీ ప్రముఖులు వచ్చినప్పుడు వాళ్ల ద్వారా కూడా ప్రశంసలు పొందడం ప్రారంభమైంది. ఇలా ఉంటూ ఉండగా పియూసీ రిజల్ట్స్ తెలిసినాయి. పియూసీలో ఒక సబ్జెక్టు తప్పారు. ఒక సబ్జెక్టు తప్పేసరికి మళ్ళీ ఏం చేయాలి, మిత్రులందరూ కూడా కాలేజీలు చూసుకుంటున్నారు, వెళ్లిపోతున్నారు. ఆ ఒక సబ్జెక్టు పూర్తి చేయడానికని ఈయన మద్రాసు వెళ్లి ఒక ట్యుటోరియల్ కాలేజీలో చేరి ఎలాగైతే ఆ సబ్జెక్టు పూర్తి చేశారు. సబ్జెక్టు పూర్తయ్యాక మళ్ళీ అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో రావాలంటే ఎక్కడ వస్తుంది, అప్పటికే అడ్మిషన్స్ అన్ని అయిపోయినాయి. చివరికి ప్రయత్నం చేయగా ఆయనకి అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. ఆ విధంగా అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజీలో వెళ్లడానికి ఆయన నిర్ణయించుకున్నారు. కానీ అదేమీ ఆయన సుముఖంగానూ చాలా ఆనందంగానూ తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఎందుకంటే అప్పటి వరకు తిరుపతిలోనే ఉన్నారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నెల్లూరు వెళ్లడం, కుటుంబ సభ్యులతో ఉండడం అలా జరుగుతోంది. ఇప్పుడు అనంతపూర్ అంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. మొత్తానికి ఎలాగైతే సీట్ వచ్చింది కాబట్టి వాళ్ళ నాన్నగారు కూడా, మరి తప్పదరా అబ్బాయి, నువ్వు దూరాభారం అయినా సరే వెళ్లి చదువుకోవాల్సిందే, చదువు ముఖ్యం అని చెప్పి అనంతపూర్ పంపించారు. అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాక మరి సహజంగానే ర్యాగింగ్ ఉంటుంది కదా. కానీ బాలసుబ్రహ్మణ్యం గారికి ర్యాగింగ్ నుంచి మినహాయింపు. ఎందుకంటే ఆ ర్యాగింగ్ చేసే కుర్రవాళ్ళందరూ పాటలు పాడరా అబ్బాయి అని ఈయనతో పాటలు పాడి వినిపించుకునేవాళ్ళు, కానీ ర్యాగింగ్ చేసేవాళ్ళు కాదు. ఆ విధంగా ఆ ప్రమాదం అయితే తప్పించుకున్నారు. కాకపోతే ఆ అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలో 1 సంవత్సరం చదువుకున్నారనుకుంటాను. ఆ రోజుల్లో ఆయనకి ఏమిటంటే ఆరోగ్యం దెబ్బతింది. అసలే ఇల్లు వదిలి దూరంగా ఉండడం, కొత్త ప్రదేశం, పైగా అక్కడ దొరికేటటువంటి బియ్యం, అక్కడ దొరికేటటువంటి భోజనం, అది హాస్టల్ భోజనం, ఇదేమీ సరిపడలేదు. దాంతో కాలేజీలకు సెలవులు ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చేసి ఇంట్లో చెప్పారు, నేను అట్లా ఆరోగ్యం పాడైపోతుంది, నేను అక్కడ ఉండలేకపోతున్నాను, నేను ఇక చదవలేను అని. తన యొక్క వాదనకి బలం చేకూర్చుకోవడానికి సూర్యనారాయణ ఇంకో ఫ్రెండ్ ఉంటే ఆయన కూడా తీసుకొచ్చి ఆయనతో కూడా చెప్పించారు. ఆయన కూడా చెప్పాడు, మణికి బాగాలేదండి, అప్పట్లో కుటుంబ సభ్యులంతా మణి అంటూ ఉండేవాళ్ళు ఆయన, మణికి ఆరోగ్యం అస్సలు బాగాలేదండి, అందుకని అక్కడ చదివించడం మంచిది కాదు, వేరే ఏదైనా ఆలోచించండి, ఇక అక్కడ చదవలేడు అని ఆ మిత్రుడు కూడా వత్తాసు పలికేసరికి ఇంకా ఇంట్లో అమ్మా నాన్నలు కూడా సరే ఆరోగ్యం పోగొట్టుకుని ఇంకా చదివేందుకులేని సరేరా అబ్బాయి అన్నారు. డాక్టర్ని పిలిచి చూపిస్తే ఏముంది, డాక్టర్ గారు ఏమీ లేదండి, కుర్రాడు కొంచెం బలహీనంగా ఉన్నాడు, కాస్త విటమిన్ టాబ్లెట్స్ ఇస్తానని ఇచ్చారు. ఆ విధంగా 1 సంవత్సరం అనంతపూర్ కాలేజీలో చదువుకుని ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ మానేసేసి మళ్లీ ఏం చేయాలి అని చేస్తున్న ప్రయత్నాల రోజుల్లో కూడా మళ్లీ సహజంగానే ఈ పాట కచేరీలు ఇవ్వడం, పాటల పోటీల్లో పాల్గొనడం ఇలా చేస్తూ వచ్చారు. వాళ్ళ నాన్నగారు అడిగారు, మరి ఏమిట్రా 1 సంవత్సరం చదివి మానేసావు, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, నేను మద్రాసు వెళ్లి ఏఎంఐ చదువుతాను, ఏఎంఐ పరీక్ష రాస్తే గనక అది కూడా ఇంజనీరింగ్ కి సమానం అవుతుంది కదా అన్నారు. సరే కానీ అయితే ఇంకా ప్రత్యామ్నాయం అదే కదా అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆ విధంగా 1963 ప్రాంతాల్లో బాలసుబ్రహ్మణ్యం గారు మద్రాసులో అడుగుపెట్టారు. అప్పటికే ఆయన యొక్క మిత్రుడు ఒక అతను మురళి అని, అప్పటికే ఆయన మద్రాసులో రేడియో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆయన రూమ్ లో ఉంటూ ఇంకో మిత్రుడిని కూడా తీసుకెళ్లారండి ఈయన నెల్లూరు నుంచి. ఆ మిత్రుడు ఎవరంటే ఒక పాత సైకిల్. ఆ పాత సైకిల్ తోటి మిత్రుడు మురళి గారి రూమ్ లో చేరారు 1963 ప్రాంతాల్లో బాలసుబ్రహ్మణ్యం గారు. మద్రాసు వచ్చిన దగ్గర నుంచి ఆయన ఏఎంఐ చదువుకోవడం, అలాగే మరి సినిమాల్లో అవకాశాలకు ప్రయత్నిస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన ఆ పాటల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నప్పటి నుంచి ఉందనుకున్నాం కదా. ఇది మద్రాసు చక్కటి వేదిక.
అందుకని ఎలా ప్రయత్నాలు ప్రారంభించాలా అని ఆయన ఎవరెవరిని కలుద్దామా అని ఆలోచించుకుంటున్న రోజుల్లో ఆయన జీవితంలో ఒక మలుపు తిప్పినటువంటి ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన గురించి ఆయన చాలా చోట్ల చెప్పుకున్నారు కూడా బాలసుబ్రహ్మణ్యం గారు. అదేమిటంటే, మద్రాసులో సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ అని ఒకటి ఉండేది. వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో పాటల పోటీలు పెట్టారు. అప్పటి వరకు కూడా బాలసుబ్రహ్మణ్యం గారు ఏదో చిన్న చిన్న పోటీల్లో గూడూరులో, నెల్లూరులో అక్కడ జరిగినవే కానీ ఇలాగ ఇంత భారీ స్థాయిలో జరిగినటువంటి పాటల పోటీల్లో ఎప్పుడూ పాల్గొనలేదు. పాల్గొందామని అనుకోని కూడా లేదు. కానీ వాళ్ళ రూమ్మేట్ మురళి అన్న ఆయన మాత్రం, నువ్వు బాగా పాడతావు, ఎట్లాగైనా సరే ఈ పాటల పోటీల్లో నీ పేరు ఇస్తే బాగుంటుంది అన్నా కానీ బాలసుబ్రహ్మణ్యం గారు విముఖంగా ఉండడంతో ఆ రూమ్మేట్ మురళి అన్న ఆయనే 10 రూపాయలు ఎంట్రీ ఫీజు కట్టేసి ఈయన పేరు కూడా ఇచ్చేశారు. మొత్తానికి ఎంట్రీ ఫీజు కట్టారు, వెళ్ళాలి కాబట్టి ఆ పాటలు పాడడానికి ఈయన నిర్ణయించుకున్నారు ఆల్ ఇండియా స్థాయి పాటల పోటీల్లో. ఆ పాటల పోటీలకు వెళ్ళడానికి, దాంట్లో పాల్గొనడానికి, ఈ రూల్స్ అవి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే, సినిమా పాటలు పాడకూడదు, ఎవరైనా సరే సొంత పాటలు పాడాలి అని. మరి బాలసుబ్రహ్మణ్యం గారికి లలిత గీతాలు, బయట పాటలు ఎక్కువగా అలవాటు లేదు. అందుకని ఆయనే సొంతంగా ఒక పాట రాసుకుని ఆ పాటకి ఆయనే స్వరం పరుచుకుని ఆ 3 రోజులు 4 రోజులు జరిగేటటువంటి ఆ పాటల పోటీలకి వెళ్లారు. తీరా దగ్గరికి వెళ్లి స్టేజీకి పాటలు పాడదాం అనుకునేసరికి శృతి ఇవ్వడానికి ఆయన ఏమి సహాయకుడిని ఎవరిని తీసుకెళ్లలేదు. అప్పుడు ఆయనకి శృతి ఇవ్వడానికని జయదేవ్ అని ఒక ఆయన, తర్వాత టి చలపతిరావు గారి దగ్గర పాటలు పాడుతుండేవాళ్ళు, ఆయన హార్మోనియం తీసుకుని స్టేజ్ ఎక్కి బాలసుబ్రహ్మణ్యం గారికి శృతి ఇచ్చారు. అట్లా ఆయనే రాసుకున్నటువంటి రాగములో అనురాగములో అనే పాటని మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా స్థాయిలో జరిగేటటువంటి పోటీల్లో జడ్జీల ముందు పాడారు. అక్కడికి వచ్చినటువంటి జడ్జీలు ఎవరు? ఘంటసాల గారు, సుసర్ల దక్షిణామూర్తి గారు, పెండియాల గారు. అది కూడా ఒక కారణం. వాళ్ళ మిత్రుడు ఈ పోటీలకు వెళ్ళు అని ప్రోత్సహించడానికి అది కూడా ఒక కారణం. ఇలా సినిమాల్లో ప్రముఖులందరూ వస్తున్నారు, నీ బహుమతి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కనీసం వాళ్ల ముందు నీ స్వరం వినిపించేటటువంటి అవకాశం దొరుకుతుంది అని వాళ్ళ మిత్రుడు ప్రోద్బలంతో తనే సొంతంగా రాసుకున్నటువంటి పాట పాడారు. 3 రోజులు పోటీలు అయిపోయినాయి. చిట్ట రోజు బహుమతులు అనౌన్స్ చేసేటప్పుడు సహజంగానే ప్రథమ బహుమతి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని అనౌన్స్ చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజయ్ రెడ్డి గారి చేతుల మీదుగా బాలసుబ్రహ్మణ్యం గారు ఆల్ ఇండియా స్థాయిలో ఉత్తమ గాయకుడిగా బహుమతి తీసుకున్నారు. ఘంటసాల గారు, దక్షిణామూర్తి గారు, పెండ్యాల గారు కూడా పొగిడారు. మరి సహజంగానే బాగుంది కాబట్టే కదా ఆయనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈ పాట అయిపోయి ఆయన బహుమతి తీసుకుని కిందకు వచ్చేటప్పుడు ఇంకొక పెద్ద ఆయన కనపడి, చాలా బాగా పాడావు బాబు, నీకు సినిమాల్లో అవకాశం వస్తే గనక నువ్వు కొన్ని దశాబ్దాల పాటు సినీ రంగాన్ని ఏలగలవు, నువ్వు అప్పుడప్పుడు నన్ను కలుస్తూ ఉండు అని చెప్పారు. ఆయనే ఎస్పీ కోదండపాణి గారు. ఒక్క నిమిషం మళ్ళా తర్వాత విశేషాల్లోకి వెళ్లబోయే ముందు ఈ పాట గురించి చెప్తాను. ఈ రాగములో అనురాగములో అనే పాట బాలసుబ్రహ్మణ్యం గారు రాసుకుని స్వరపరిచి పాడి బహుమతి గెలుచుకున్న పాటని ఆ తర్వాత రోజుల్లో బాలసుబ్రహ్మణ్యం గారు గాయకుడు కూడా అయ్యాక ఆయన ఆర్కెస్ట్రా కూడా మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళండి మద్రాసులో. ఆ గాన కచేరీల్లో మొట్టమొదటిసారిగా ప్రార్థనా గీతంగా ఈ పాట పాడుతూ ఉండేవాళ్ళు చాలా సంవత్సరాల పాటు. ఆ తర్వాత ఇళయరాజా వాళ్ళ సోదరులు కూడా బాలసుబ్రహ్మణ్యం గారి ఆర్కెస్ట్రాలో చేరాక ఇళయరాజా గారి తమ్ముడు గంగయ్య అమరన్ ఆయన ఈ పాటను తమిళంలో రాసి తమిళంలో కూడా ప్రార్థనా గీతంగా పాడుతూ ఉండేవాళ్ళు. అంతగా ఆ పాటకి ప్రత్యేకత ఏర్పడి కొన్ని దశాబ్దాల పాటు కొనసాగిందండి. ఆయన ఏదో పోటీల కోసం తనంతట తను సొంతగా రాసుకుని స్వరపరుచుకున్నటువంటి పాట. మళ్లీ బాలసుబ్రహ్మణ్యం గారి విశేషాల్లోకి వద్దాం. అలా ఎస్పీ కోదండపాణి గారు చెప్పారు. ఆయనకి దాంతో మరికొంత నమ్మకం కలిగింది, తప్పనిసరిగా ప్రయత్నిస్తే గనక అవకాశం దొరికితే బాగుంటుంది అని. ఆ ప్రయత్నాలు ఎలా చేశారంటే, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? పాత సైకిల్ ఉంది, మిత్రుడు ఉన్నాడు, ఇద్దరు సైకిల్ వేసుకుని బయలుదేరేవాళ్లు. ఈ సంగీత దర్శకులు యొక్క ఇళ్లకెళ్తే బాగుంటుందని అక్కడికి వెళ్తే ఎవరు వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తారని తొందరగాను 1-10 సార్లు తిరుగుతుండేవాళ్లు. ఎవరు కూడా లోపల కూడా రానిచ్చేవాళ్లు కాదు. అలాంటి రోజుల్లో ఈయనకి అంతకు ముందు నెల్లూరులో ఇప్పుడు ఆ పియూసీ సెలవుల్లోనూ, అనంతపూర్లో మానేసి వచ్చాక సెలవుల్లోనూ పాడినటువంటి పోటీల్లో ఈ మద్రాసు నుంచి వచ్చినటువంటి సినీ ప్రముఖులు జడ్జీలుగా ఉండేవాళ్లు కదా, వాళ్లలో ఒకళ్ళు సాలూరు రాజేశ్వరరావు గారు. అది గుర్తుపెట్టుకుని ఎట్లాగైనా సరే సాలూరు రాజేశ్వరరావు గారిని కలుసుకుని, ఇలా మీరు జడ్జీలుగా ఉన్నప్పుడు నేను పాడానండి అని చెప్పి అవకాశం అడిగితే బాగుంటుంది అని 10 సార్లు ఆయన ఇంటికి వెళ్లారు. చివరికి ఎలాగైతే ఒకసారి ఆయన ఇంటర్వ్యూ దొరికింది. ఆయన గుర్తుపట్టి లోపలికి పిలిచారు. అన్ని ప్రశ్నలు అడిగాక, బాగుంది అబ్బాయి,
నువ్వు గాయకుడిగా రావాలంటే గనక ఈ జాగ్రత్త తీసుకో, ఆ జాగ్రత్త తీసుకొని జాగ్రత్తలన్నీ చెప్పారు, మెళకువలన్నీ చెప్పారు. అంతేగాని పాటలు పాడేటటువంటి అవకాశం ఇస్తాననే మాట అయితే మాత్రం అనలేదు. సరే, ఆయన ఆ జాగ్రత్తలు తీసుకుని ఆయన దగ్గర అవే ఆశీర్వాదాలు అనుకుని బయటకు వచ్చేశారు బాలసుబ్రహ్మణ్యం గారు. ఆ తర్వాత ఇలాగే ఈయన పాటల పోటీలకి వచ్చినటువంటి ఇంకొక జడ్జి మాస్టర్ వేణు గారు ఆయన దగ్గరికి వెళ్లారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఏది మళ్ళా ఒక పాట పాడి వినిపించు, ఒక హిందీ పాట పాడి వినిపించు అన్నారు. ఓ హిందీ పాట పాడారు. చెప్పుకున్నాం కదా, ఎవరైనా పాట పాడమంటే కనుక ఏమాత్రం మొహమాట లేకుండా వెంటనే పాడుతూ ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా. వేణుగారు, మాస్టర్ వేణుగారు అడగగానే ఒక హిందీ పాట పాడారు. ఆయన కూడా అంతా విని కొన్ని సలహాలు ఇచ్చి, చాలా బాగా పాడావు కానీ ఇక్కడిక్కడ మార్చుకో, ఇలా బాగుంటే బాగుంటుంది, నీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు చూద్దాంలే అని పంపించారు. సహజమే కదండి, ఎవరు కూడా వెంటనే వినగానే వెంటనే నీకు అవకాశం ఇస్తాను అన్నారు కదా. పైగా ఆ రోజుల్లో ఏమిటంటే కొత్త గాయకులు అనేవాళ్ళు రావడం చాలా కష్టంగా ఉండేది. ఘంటసాల గారు మాత్రమే ఉండేవాళ్ళు. ఆ తర్వాత పిబి శ్రీనివాస్ గారు, పీఠాపురం గారు, మాధవ్ పెద్ది గారు వీళ్ళంతటూ పాడుతూ ఉండేవాళ్ళు. అలా మాస్టర్ వేణు గారి దగ్గర కూడా ఒకసారి అలా ఆశీర్వాదాలు తీసుకున్నట్టుగా తీసుకుని వచ్చేశారు. అవకాశం అయితే రాలేదు. అప్పుడప్పుడు కోదండపాణి గారిని కలుస్తున్నారు, ఎందుకంటే ఆయన కలుస్తూ ఉండమని చెప్పారు. కోదండపాణి గారికి మాత్రం ఎలాగైనా ఈ కుర్రాడికి అవకాశం ఇస్తే బాగా పైకి వస్తాడు అని ఆయనకి గట్టి నమ్మకం. ఆ కోదండపాణి గారు ఆ రోజుల్లో ఎస్ భావన్ నారాయణ అని ఒక ఆయన జానపద చిత్రాలు ఎక్కువగా తీస్తూ ఉండేవాళ్ళండి. ఆ ఎస్ భావన్ నారాయణ గారి సినిమాకి సంగీత దర్శకత్వం చేస్తున్నారు కోదండపాణి గారు. దాంట్లో అన్ని పాటలు అయిపోయి ఒక పాట మిగిలింది. సరే, ఈ పాట అయినా కుర్రాడితో పాడిద్దాం, అవకాశం ఇచ్చినట్టు బాగుంటుంది అని కుర్రాడిని తీసుకుని ఎస్పీ కోదండపాణి గారు ఆ నిర్మాత భావనారాయణ గారి దగ్గరికి వెళ్లారు. ఏమండి, పాటలన్నీ అయిపోయి ఒక పాట ఉంది, కొత్త కుర్రాడు చాలా బాగా పాడుతున్నాడు, నాకు గట్టి నమ్మకం ఉంది, ఈ కుర్రవాడికి అవకాశం ఇద్దామండి అని. ఈయన పాడినటువంటి పాట విని భావనారాయణ గారు ఏమన్నారంటే, మరీ లేతగా ఉందండి ఈయన గొంతు, అటు హీరోలకి సరిపోదు, పిల్లలకి సరిపోదు, మధ్య రకంగా ఉంది, అందుకని ఇప్పుడు కాదు, కొంచెం ఒక 2-3 సంవత్సరాలు అవనివ్వండి, తర్వాత చూద్దాంలే అన్నారు. ఒక్కసారి వినండి, ఒక్కసారి వింటే బాగుంటుంది అన్నారు. కానీ ఆయన ఏమాత్రం ఒప్పుకోలేదు. దాంతో ఎస్పీ కోదండపాణి గారు చేసినటువంటి మొట్టమొదటి ప్రయత్నం కూడా విఫలమైంది. ఈయన ప్రయత్నాలు మాత్రం మానలేదు. ఇంకో 2 ప్రయత్నాలు ఎలా జరిగినాయి అంటే, నెల్లూరులో సింహపురి లలిత కళా సమితి అని ఒక సంస్థ ఉంది. దాంట్లో కూడా బాలసుబ్రహ్మణ్యం గారు నాటకం వేస్తుండేవాళ్ళు, పాటలు పాడుతుండేవాళ్ళు. ఆ సింహపురి లలిత కళా సమితికి భానుమతి గారు గౌరవ అధ్యక్షురాలిగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. భానుమతి గారితో పరిచయం లేదు బాలసుబ్రహ్మణ్యం గారికి. కాకపోతే ఈ లలిత కళా సమితి యొక్క సెక్రటరీ రఘుపతి అనే ఆయన మద్రాసు వచ్చినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారిని కలుసుకుని, ఓహో నువ్వు ఇక్కడ ఉన్నావా, సినిమాల్లో ప్రయత్నిస్తున్నావా, అయితే ఓ పని చేద్దాం, మా సంస్థకి భానుమతి గారు గౌరవ అధ్యక్షురాలు, ఆవిడ దగ్గరికి తీసుకెళ్తాను రా అని బాలసుబ్రహ్మణ్యం గారిని ఆ రఘుపతి అన్న ఆయన భానుమతి గారి దగ్గరికి తీసుకెళ్లారు. భానుమతి గారు అప్పుడే ఏదో షూటింగ్ అయ్యి ఆఫీసులో హడావుడిగా వెళ్లబోతున్నారు. అదే సమయంలో అక్కడ ఎస్ రాజేశ్వరరావు గారు కూడా ఉన్నారు. భానుమతి గారు చాలా సినిమాలకు ఎస్ రాజేశ్వరరావు గారు కూడా సంగీత దర్శకత్వం చేస్తూ ఉండేవాళ్ళు, సంగీత సహాయం కూడా చేస్తూ ఉండేవాడు. ఆయన ఈ బాలసుబ్రహ్మణ్యాన్ని చూసి, ఓహో ఈ కుర్రాడా, నాకు బాగా తెలుసండి, ఈ కుర్రాడు బాగా పాడతాడు, నెల్లూరులో కూడా నేను ఈ పాట విన్నాను అని భానుమతి గారికి ఇంకొకసారి పరిచయం చేసి ఎస్ రాజేశ్వరరావు గారు వెళ్లిపోయారు. సరే, భానుమతి గారు అడిగారు, ఏమిటి బాబు, ఏమిటి విశేషం అంటే, నేను ఇలా పాటలు పాడతానండి, ఏమైనా అవకాశం ఉంటే బాగుంటుంది, ఏదో ఒక పాట పాడు అన్నారు. ఈయన వెంటనే ఒక పాట పాడారు. పాట విని బాగానే ఉంది, కానీ ఒక చిక్కు ఉందబ్బా, ఇక్కడ హీరోలందరికీనేమో ఘంటసాల గారు పాడుతున్నారు, నా పాటలు నేను పాడుకుంటాను, అందువల్ల నీకు ఇప్పుడే అవకాశం రావడం అంటే కొంచెం కష్టం, కాకపోతే ఎస్ రాజేశ్వరరావు గారు లాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం లభించింది కదా, పైకొస్తావు, అప్పుడప్పుడు కలుస్తూ ఉండు, అవకాశం వస్తే చెప్తానులే అన్నారు. ఆ విధంగా భానుమతి గారి దగ్గర కూడా ఏమీ అవకాశం రాలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకి శ్రీధర్ అని ఆ రోజుల్లో తమిళంలో గొప్ప దర్శకుడు, తెలుగువాడే కానీ తమిళంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ శ్రీధర్ గారి సినిమా కంపెనీలో ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇన్ఛార్జ్ గా ఉంటూ ఉండేవాడు. అతని పేరు భరణి. అతను బాలసుబ్రహ్మణ్యాన్ని తీసుకుని శ్రీధర్ గారి దగ్గరికి తీసుకెళ్లాడు. ఇలా మా ఫ్రెండ్ అండి, బాగా పాటలు పాడతాడు, మీరైనా అవకాశం ఇస్తే బాగుంటుంది అని. అది కూడా ఎప్పుడు ఆ రోజు షూటింగ్ అంతా అయిపోయి రాత్రి 8-9 అవుతోంది. ఆ శ్రీధర్ గారు బయటకు వచ్చి స్టూడియో లాన్ లో ఉంటే అక్కడికి తీసుకెళ్లి పరిచయం చేశాడు ఈ బాలసుబ్రహ్మణ్యం గారి మిత్రుడు. శ్రీధర్ గారు మరి సహజంగానే గాయకుడు అనగానే ఏమంటారు, ఒక పాట పాడు బాబు అన్నారు. అక్కడే పాడేశారు పాట. ఆ చుట్టుపక్కల విన్నాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టారు, ఎవరో కొత్త కుర్రాడు బాగా పాడుతున్నాడు అని. ఈయనకి మరి కొంచెం నమ్మకం కలిగింది. శ్రీధర్ గారికి కూడా కుర్రాడు బాగానే పాడుతున్నాడని, బాగా పాడావు అబ్బాయి, ఓ పని చెయ్యి, రేపు మా స్టూడియోలో ఒక పాట రికార్డింగ్ జరుగుతోంది, అక్కడ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ గారు ఉంటారు, ఆయనకి పరిచయం చేస్తాను, రేపు రా అన్నారు. సరే, మర్నాడు వెళ్ళారు.
ఎంఎస్ విశ్వనాథన్ గారు అక్కడ రికార్డింగ్ లో ఉన్నారు. శ్రీధర్ గారు వెళ్లి పరిచయం చేశారు కాబట్టి ఎంఎస్ విశ్వనాథన్ గారు ఈయనకి సమయం ఇచ్చి మాట్లాడారు. ఏమిటి బాబు అంటే ఈయన చెప్పారు, ఇలా పాటలు పాడతాను, సరే పాడి వినిపించు అంటే ఈయన పాట పాడి వినిపించారు. తెలుగు పాట పాడే బాగానే ఉంది, తమిళం పాడతావా అన్నారు. తమిళం రాసుకుని అయితే పాడగలనండి, నాకు నా అంతటా నేనుగా పాడలేను అంటే, సరే అసిస్టెంట్ అని చెప్పమని అసిస్టెంట్ చెబితే తమిళం పాట బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగులో రాసుకుని దాన్ని అప్పటికప్పుడే ఆయన ముందు పాడి చూపించారు. సభాష్, బ్రహ్మాండంగా పాడావు, కాకపోతే ఉచ్చారణ దోషాలు చాలా ఉన్నాయి, అందువల్ల నువ్వు గాయకుడు కావాలి అనుకునే ముందు తమిళం శుభ్రంగా నేర్చుకునిరా, తమిళం బాగా నేర్చుకున్నాక నా దగ్గరికి వస్తే అప్పుడు ఆలోచిద్దాం అన్నారు. మళ్లీ బ్యాక్ టు పెవిలియన్, మళ్ళా అవకాశాల కోసం రోడ్ల వెంబడి తిరగడం ప్రారంభమైంది. అప్పుడప్పుడు కోదండపాణి గారిని కలుస్తున్నారు. కోదండపాణి గారికి ఈ కుర్రవాడికి ఎలాగైనా అవకాశం ఇవ్వాలని ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతను ఇలాగా సైకిల్ మీద తిరగడం, ఉన్నటువంటి 2-3 జత బట్టలతోనే అందరి దగ్గరికి వెళ్లడం, ఇవన్నీ చూసి ఒకరోజు ఎస్పీ కోదండపాణి గారు, పంతులు నువ్వు ఇలా చెయ్యొద్దు, నీకు చక్కటి బట్టలు కొనిపెడతాను, అలాగే సైకిల్ వేసుకుని ఎక్కువగా తిరగమాకు, ఆరోగ్యం కూడా పాడైపోతుంది, ఇక నుంచి నిన్ను నా దగ్గర అసిస్టెంట్ గా చేర్చుకుంటాను అని ఆయన్ని తన దగ్గర అసిస్టెంట్ గా చేర్చుకుని షాపుకు తీసుకెళ్లి కొత్త బట్టలు కొనిపెట్టి ఇలా ఉండాలి అని చెప్పి ఎస్పీ కోదండపాణి గారు అప్పటి నుంచి తన సహాయకుడిగా తీసుకున్నారు. సహాయకుడిగా అంటే అక్కడ డమ్మీ పాటలు పాడడం కానీ, ఆయన ట్యూన్స్ కట్టడంలో కానీ, రాసుకోవడం ఇలాంటి వాటి సహాయం అంతా చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా మొత్తానికి ఎలాగైతే ఒక చిన్న ఆధారం అంటూ దొరికింది, సినిమాల్లో ప్రవేశం దొరక్కపోయినా కానీ. ఇలా ఎస్పీ కోదండపాణి గారి దగ్గర పనిచేస్తూ ఇంకోవైపు చదువుకుంటూ వాళ్ళ నాన్నగారు పంపించేటువంటి 80 రూపాయలతోనే ఎలాగో నెట్టుకొస్తూ ఎస్పీ కోదండపాణి గారి సహాయంతో కూడా ఆయన ఈ రోజులు వెల్లదీస్తూ ఒక ఆర్కెస్ట్రాలో కూడా చేరారు. ఆర్కెస్ట్రాలో చేరి పాటలు పాడడం ప్రారంభించారు. ఇలా 2-3 పడవల మీద కాళ్లేస్తూ ఉండగా చివరికి ఏఎంఐ 2వ సంవత్సరంలోకి వచ్చారు. ఈయన ఎలాగైనా నిర్ణయించుకోవాలి, సినిమాల్లో అవకాశాలు వస్తాయా, చదువు కొనసాగించాలా అనుకుంటున్న రోజుల్లో ఎస్పీ కోదండపాణి గారే ఒక అవకాశం చూపించారు. అది పద్మనాభం గారు తీస్తున్నటువంటి శ్రీ 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 మర్యాద రామన్న అనేటటువంటి సినిమాలో ఒక పాటకు అవకాశం. అది కూడా ఏమిటి, సోలో పాట కాదు, ఒక 4 పాడేటటువంటి పాటలో 4 చరణాల్లో ఒక చరణం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో పాడిద్దామని. మిగతా చరణాలు ఎవరు, సుశీల గారు, పిబి శ్రీనివాస్ గారు, ఈలపాటి రఘురామయ్య గారు, వాళ్ళ ముగ్గురు 3 చరణాలు పాడితే ఇంకొక చరణం మిగిలింది, దాన్నైనా సరే బాలసుబ్రహ్మణ్యం గారితో పాడిద్దామని బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకుని పద్మనాభం గారికి పరిచయం చేశారు కోదండపాణి గారు. మరి యథాతథంగానే ఆయన ఏ పాట పాడి చూపించు బాబు అన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఏదో హిందీ పాట పాడారు, తెలుగు పాట పాడారు. పద్మనాభం గారికి నచ్చింది. సరేనండి, ఒక చరణమే కదా, ప్రయత్నిద్దాం, తప్పేముంది అన్నారు కోదండపాణి గారితో. దాంతో చాలా ఉత్సాహం కలిగింది. పాటకి రిహార్సల్స్ ఒక 10-15 రోజులు రిహార్సల్స్ చేశారు. పెద్ద పెద్ద వాళ్లతోటి కలిపి రిహార్సల్స్ చేయడం, సుశీల గారు, పిబి శ్రీనివాస్ గారు, ఈలపాటి రఘురామయ్య గారు, వాళ్ళందరితో కలిసి రిహార్సల్స్ చేశారు. అయితే తనకిచ్చినటువంటి చరణమే కాకుండా మిగతా చరణాలు కూడా ఆయన బట్టి పట్టేశారు. రికార్డింగ్ 2-3 రోజులు ఉందనగా కోదండపాణి గారు చెప్పారు, సరే నువ్వు ఫలానా రోజు రికార్డింగ్ 1966 డిసెంబర్ 15వ తారీఖున రేపు మధ్యాహ్నం 12 గంటకల్లా నేను కారు పంపిస్తాను, నువ్వు ఇంట్లో సిద్ధంగా ఉండు, రికార్డింగ్కి వచ్చేసాయి, రిహార్సల్స్ అద్భుతంగా జరిగింది, ఏం పర్వాలేదు అని ధైర్యం చెప్పారు. ఆ రోజు రానే వచ్చింది, డిసెంబర్ 15, 1966. ఈయన శుభ్రంగా మంచి బట్టలు వేసుకుని రెడీ అయి కూర్చున్నారు మిత్రుడు మురళితో కలిసి. 12, 1 గంట, 2, 3, 3:30 వరకు కూడా కారు రాలేదా, పంపిస్తానన్న కారు. ఏమైందా అని కాలుగాని పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. ఏమైందో తెలియలేదు, అవకాశం పోయిందా, వేరే వాళ్ళని ఎవరైనా తీసుకున్నారా, ఏం చేయడానికి పాలుపోలేదు. అంతట్లో ఆ మిత్రుడు అన్నాడు, సరే ఏదో జరిగుంటుంది, మనం పని చేద్దాం, మనమే స్టూడియోకి వెళ్ళిపోదాం రా అని ఇద్దరు సైకిల్ వేసుకుని స్టూడియోకి వెళ్లారు. సాయంకాలం 4 ఎంతో అయింది. అక్కడికి వెళ్లేసరికి మరి సహజంగానే గోర్ఖా వార్డు లోపలికి రానివ్వలేదు. ఆ మురళి అన్న అతను చెప్పాడు, లేదయ్యా ఇతను గాయకుడు, మొట్టమొదటిసారిగా అవకాశం వచ్చింది, పాటలు పాడడానికి వచ్చాడు అంటే అందరూ అలాగే చెప్తారులే మీలాంటి వాళ్ళందరూ, అతన్ని ససేమరా వెళ్ళనివ్వని అన్నాడు. ఈ ఫోన్లు సెల్ ఫోన్లు ఏమి లేవు కదా. మురళి ఎలాగో బతిమాలి, చూడు గోర్ఖా, ఈ కుర్రవాడిని సైకిళ్ళు ఇక్కడే పెడతాను, నేను ఒక్కడనే లోపలికి వెళ్లి ఆయనతో మాట్లాడి ఆయనతో కబురు తీసుకొస్తాను సరేనా అన్నాడు. మొత్తానికి ఎలాగో గోర్ఖాను ఒప్పించి ఆ మిత్రుడు మురళి అన్న అతను ఒక్కడు మాత్రం లోపలికి వెళ్లి కోదండపాణి గారికి ఇలాగా బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడండి, మాకు ఆలస్యమైంది, కారు ఏమి రాలేదంటే, సరే తొందరగా రమ్మను, ఆలస్యం అయిపోయింది, నేను అతని కోసమే వెయిట్ చేస్తున్నాను అని మొత్తం ఎలాగైతే గేట్ దగ్గరికి కబురు పంపించి బాలసుబ్రహ్మణ్యం గారిని లోపలికి తీసుకెళ్లారు. ఆయన చాలా హడావిడిగా కంగారులో ఉన్నారు. ఏమయ్యా ఇంత ఆలస్యమైంది ఏంటి, నేను 12 కారు పంపించాను కదా అని. ఈ కారు రాలేదు అని చెబుదాం అనుకుంటున్న సమయంలో ఆ కారు డ్రైవరే వచ్చాడు. వచ్చి చెప్పాడు, కారు నేను ఆటో కొట్టేశానండి,
ఆటో రిక్షా వాడిని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి ఆలస్యమైంది, అందుకని వీళ్ళ రూములకు వెళ్ళలేకపోయాను అని. అప్పటికి జరిగిన విషయం తెలుసుకుని కోదండపాణి గారు ఎలాగైతే సరే అబ్బాయి అయింది అయిపోయింది రా తొందరగా రికార్డింగ్ అయిపోతుందని తీసుకెళ్లారు. ఆ ముగ్గురు మహామహుల పక్కన నుంచుని ఆయనకు వచ్చినటువంటి అవకాశం కొన్ని సెకండ్ల పాటు ఉంటుందనుకుంటాను ఆ చరణం, ఆ ఒక్క చరణాన్ని పాడడం. అవకాశాలండి కొన్నిసార్లు సంవత్సరాల పాటు, నెలల పాటు, రోజుల పాటు రావు, ఇలా సెకండ్ల పాటు కూడా వస్తుంది. ఆ వచ్చినటువంటి అవకాశాన్ని, ఆ కొన్ని సెకండ్ల అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడంతో జీవితానికి గొప్ప మలుపు తిరుగుతుంది అనడానికి ఇదిగో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఒక్క చరణం ఉదాహరణ. మొత్తానికి పాట పాడడానికి రెడీ అయ్యారు. ఆ పాట పాడడానికి వెళ్లబోయే ముందు పద్మనాభం గారు ఇంకో విషయం చెప్పారు. చూడు బాబు, రికార్డింగ్ వరకు వచ్చావు, ఒకవేళ నీ గొంతు కనుక రికార్డింగ్ లో సరిగా లేకపోతే అది తీసేసి వేరే వాళ్ళతో పాడిస్తాము, నువ్వు తర్వాత ఏమనుకోకూడదు, నీకు ముందే చెబుతున్నాను అన్నారు. ఇదేమిట్రా బాబు, పాడడానికి వెళ్లబోయే ముందు ఇలా అపశకునం చెప్తున్నా అనుకున్నారు. కానీ మొత్తానికి ధైర్యం తెచ్చుకుని పాడారు. ఆ మొట్టమొదటి టేక్ లోనే ఓకే అయ్యింది. ఆ విధంగా శ్రీ 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 మర్యాదరామన్న చిత్రంలో పద్మనాభం గారి నిర్మాతగా వచ్చినటువంటి ఆ సినిమాలో ఎస్పి కోదండపాణి గారి సంగీత దర్శకత్వంలో మొట్టమొదటిసారిగా పాట పాడి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్వరం తెలుగు సినిమా ప్రేక్షకులకి పరిచయం అయ్యేది. అదండి మొట్టమొదటి సినిమా వరకు జరిగినటువంటి ప్రయాణం. అంటే ఇంతవరకు మాత్రమే. అయితే ఈ మొట్టమొదటి సినిమాలో అవకాశం వచ్చినంత మాత్రాన బాలసుబ్రహ్మణ్యం గారు వెంటనే ప్రముఖ గాయకుడు అయిపోలేదు. ఆ తర్వాత నిలదొక్కుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నారు. ఆ విశేషాలు, అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు సాధించినటువంటి ఎన్నో ప్రత్యేకతలు, ఇలాంటివన్నీ కూడా చాలా సమయం చెప్పుకోవచ్చండి. మరోసారి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఆ విశేషాలు మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి చాలా ముందస్తుగానే 2 రోజులు ముందుగానే హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు మన అందరి తరఫున తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాను.